హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ ఈజీ మెథడ్లో ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు. బిర్యానీ కోసం అయితే 1/2 kg మటన్ తీసుకున్నాను. అందులో 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను, 1 స్పూన్ గరం మసాలా, అలాగే ఇందులో లవంగాలు, చెక్క, సాజీరా, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి నిమ్మరసం పిండుకోవాలి. ఇందులో 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. మటన్ బిర్యానీ కాబట్టి ముందుగా కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. కుక్కర్లో కొద్దిగా ఆయిల్ పోసి లవంగాలు, చెక్క, సాజీరా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 గంట సేపు నానబెట్టుకున్న మటన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకోవాలి. మటన్ని ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 4-5 విజిల్స్ రానివ్వాలి. ఇక్కడ నేను ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ తీసుకొని అందులో సాజీరా, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఇక్కడ మటన్ కూడా ఉడికిపోయింది. ఇక్కడ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు నేను గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేస్తున్నాను. రైస్ కూడా 1/2 kg తీసుకున్నాను. ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసిన కడాయిలో మటన్ వేస్తున్నాను. రైస్ ఒక 70% ఉడికిన తర్వాత తీసి కడాయిలో వేసుకోవాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని కూడా కొద్దిగా వేసుకొని డైరెక్ట్ స్టవ్ మీద పెట్టకుండా ఒక దోశ ప్యాన్ పెట్టి దానిపై పెట్టి ఒక 15 నిమిషాలు దమ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.